ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, ఆయన నీ పాదము తొట్రులనీయడు. హీ విల్ నాట్ లెట్ యువర్ ఫుట్ స్లిప్. కీర్తనల గ్రంథం 121వ దావీదు కీర్తన 3వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కురంభరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమగల వాగ్దానము ద్వారా ఆయన మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ వాక్యం చాలా సున్నితమైనది, కానీ చాలా బలమైనది. దేవుడు కేవలం కాపాడుతాడనే కాదు, కానీ మన జీవిత అడుగులను జాగ్రత్తగా నడిపించే దేవుడని ప్రకటిస్తుంది వాగ్దానం. మన ఈ జీవన ప్రయాణంలో ప్రతిరోజు అడుగులు వేస్తాం, కానీ ప్రతి అడుగు కూడా స్పష్టంగా ఉండదు. కొన్ని మార్గాలు అడ్డంకులతో, సందేహాలతో, భయాలతో నిండి ఉంటాయి. అలాంటి సమయంలో కీర్తనాకారుడు మాట్లాడుతున్న మాట మనల్ని బలపరుస్తుంది. ఆయన నీ పాదము తొట్రులనీయడు. అంటే నీ అడుగు దారి తప్పకపోవచ్చు, నీవు బలహీనుడివై ఉండొచ్చు, కానీ దేవుడు నిర్లక్ష్యంగా ఉండడు. కొన్నిసార్లు జాగ్రత్తగా గమనిస్తే మన పాదాలు కాదు, మన మనస్సే తొట్టిల్లిపోతుంది. ఆత్మీయమైన అలసట, నిరుత్సాహం, ప్రార్థనలో నిర్లక్ష్యం. ఇలాంటి స్థితిలో కూడా ఈ వాక్యం చాలా మృదువుగా మనలో మాట్లాడుతూ బలపరుస్తుంది. నీ పాదము ఆయన తొట్టిల్లనీయడు. ఆయన అలసిపోయే దేవుడు కాదు, గమనించకుండా ఉండే దేవుడు కాదు. నీవు పడిపోయిన తర్వాత కాదు సుమా, నీవు పడిపోక ముందే నిన్ను పట్టుకోగలిగిన దేవుడు. ప్రియ దేవుని జనాంగమా, దేవుడు మనల్ని ఆశీర్వదించటానికి ముందు స్థిరంగా నిలబడేలా చేస్తాడు. ఎందుకంటే తెలుసా, ఆశీర్వాదాలు జారిపోతున్న పాదాల మీద నిలవబడవు. సంపూర్ణమైన ఆశీర్వాదాలను స్వతంత్రించుకోవటానికి, ఆయనకు సాక్షిగా అనేక మందికి దీవెనకరముగాను నిలబడటానికి, నీ ఆశీర్వాదానికి ముందు నీవు స్థిరముగా నిలబడేలా దేవుడు నిన్ను చేస్తాడు. నీ మార్గంలో, నీ జీవితంలో వచ్చే పెద్ద విషయాల్లోనే కాదు సుమా, చిన్న చిన్న అడుగుల్లో కూడా నిన్ను ప్రేమించే దేవుడు నీ ఎడల ఎంతో జాగ్రత్త తీసుకుంటాడు. ఈ వాక్యం నీ పాదము తొట్టిల్లదు అలాగంటం లేదు. ఈ వాక్యం అంటుంది కదా, ఆయన తొట్టిల్లనీయడు అని. అంటే నీ మార్గంలో అడ్డంకులు రావచ్చు, పరిస్థితులు చేజారిపోయిన నేపథ్యం ఉండొచ్చు, ఒడిదొడుకులు ఉండొచ్చు, కానీ దేవుడు వాటన్నిటి నుండి నిన్ను కాపాడి రక్షించి సమస్తమును సరిచేయగలిగిన సమర్థుడు ఆయన. నీ సరిహద్దులలో సమాధానము కలుగచేసి నీ పాదములను ఎన్నటికి జారనీయకుండా నిన్ను లేవనెత్తువాడు నిన్ను ప్రేమించు దేవుడు. ఈ మాటలు వింటున్న నేపథ్యంలో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. నేను ప్రస్తుతం ఏ దశలో నడుస్తూ ఉన్నానో ఆలోచన చేద్దాం. నా అడుగులను నేను నడిపిస్తున్నానా, లేదా దేవునికి అప్పగించానా? లేఖనమంటుంది, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో, అప్పుడు నీ త్రోవలు సరళము చేయబడును. నిజమే కదా? నీ అడుగులు నీ శక్తి చేత, నీ జ్ఞానము చేతను వేస్తున్నావా? నీ ప్రయాణంలో నువ్వు ప్రయాణించే మార్గంలో నువ్వు వేసే ప్రతి అడుగు మీద ఎవరి ప్రభావం ఉందో ఆలోచన చేయి. నీ బలహీనతలు ప్రభావం చేస్తున్నాయేమో, నీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు, మనుషులు, నీ శ్రేయభిలాషులు, నావారు అనుకునేవారు, నిన్ను ప్రేమించేవారు, వారి ప్రభావం చేత నీ అడుగులు పడుతున్నాయేమో. నువ్వు వేసే ప్రతి అడుగులో దేవుని స్థానం ఉన్నదా? నువ్వు వేసే ప్రతి అడుగు దేవుని మార్గంలో నడుస్తూ ఉన్నదా? నీ సిద్ధపాటు ఆ ప్రకారముగా ఉందా? ఒకసారి ఆలోచన చేయి. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నువ్వెవరివైనా, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా, ఈ దినపు వాగ్దానము నిన్ను బలపరచటానికి, నిన్ను స్థిరపరచటానికి నీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు.
నేను అలసిపోయాను అనుకునే వాళ్ళకి ఇక ముందు ఏం జరుగుతుంది, ఎలా నడవాలి అని ఆలోచన చేస్తున్న వారికి, నా విశ్వాసం జారిపోతుందేమో అని భయపడుతున్న వారికి దేవుడి దినం మాట్లాడుతూ ఉన్న మాట ఇది. నువ్వు బలహీనుడు అయి ఉండొచ్చు, కానీ నా కను దృష్టి నీ మీద ఉన్నదని దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. అవును ప్రియ దేవుని జనాంగమా, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నీవు నీ జ్ఞానము మీద ఆధారపడి నాకు తెలుసులే, పర్వాలేదులే, నేను సమస్తమును ఎరుగుదును, ఇలాగ ఎన్నోసార్లు నేను చేసేవను అని నీ అనుభవం మీద, నీ జ్ఞానము మీద ఆధారపడి నువ్వు అడుగులు వేస్తున్నావేమో. ఈ నూతన దినం ప్రయాణం నువ్వు ఎరుగునటువంటి మార్గం. ఆయన మీద ఆధారపడి నీ చేతిని ఆయన చేతికి అప్పగించి నువ్వు అడుగు వేయగలిగితే నీ ప్రతి అడుగు బలపరుస్తాడు, ప్రతి ఆలోచన స్థిరపరుస్తాడు. ఆయన దగ్గరికి వచ్చి వారిని ఎంత మాత్రమూ త్రోసివేయని దేవుడు. నీ పరిస్థితుల వైపు చూడకు, నువ్వు నడవలసిన మార్గము గురించి భయపడకు, నీ అలసటను గూర్చి నువ్వు చింతించకు. సమస్తాన్ని సాధ్యము చేయగలిగిన వాడు నీతో మాట్లాడుతూ ఉంటుండగా ఆయన వైపు చూస్తూ నీ చేతిని ఆయన చేతులకు అప్పగించి నూతన దిన ప్రయాణాన్ని విశ్వాసముతో నీకు దీవెనకరముగా మార్చబడే దేవుని వైపు చూస్తూ ప్రార్థనతో ఆరంభించగలమా? ప్రార్థిద్దాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ నూతన దినాన్ని ఆరంభించబోతున్న నాతో మాతో అనిశ్చితిలో ఉన్న నేపథ్యంలో మీ వాగ్దానము ద్వారా మమ్మల్ని ఎంతో బలపరిచారు. ఇదిగో మా చేతిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. నా అడుగులు మీరు స్థిరపరిచి నడిపించండి. నేను జారిపోతున్నప్పుడు ప్రభా నన్ను ఎత్తి పట్టుకొని స్థిరపరిచే దేవుడు అని నేను నమ్ముతూ ఉన్నాను. నా అనిశ్చిత మార్గాలలో నీవే నా స్థిరత్వమై నా పాదము తొట్టులక నిశ్చితానుసారమైన మార్గములో నన్ను నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.